అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేర్ తీసుకుంటాం, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టి పంపిస్తాం. కానీ మన జిల్లా సముద్ర ప్రాంతాల నుంచి అంత దూరం నంద్యాల వస్తున్నారు కాబట్టి రెవెన్యూ డివిజన్స్ ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ లోని అలాగే డోన్ రెవెన్యూ డివిజన్ లో కూడా నేనే వచ్చి ఫిర్యాదులు తీసుకుందామన్న ఆలోచన మీద ఈరోజు వచ్చాను. అవన్నీ కూడా ఆన్లైన్ చేస్తుంది. ఎక్కువగా సమస్యలు చూస్తే సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో సివిల్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మనము ఏ విధంగా బోత్ పార్టీస్ కి నోటీస్ ఇచ్చి స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి సివిల్ కోర్టుకి రిఫర్ చేయడానికి కూడా ఫెసిలిటేట్ చేయాలి. అక్కడ ఫెసిలిటేట్ చేసే విషయంలో సరిగ్గా ప్రాపర్ గా గైడెన్స్ లేదు కాబట్టి పిటిషనర్స్ ఎక్కువగా రెవెన్యూ వాళ్ళకి అప్రోచ్ అవుతూ ఉన్నారు. ఫర్దర్ ప్రొసీడ్ అవ్వాలి అన్న తెలియక ఈరోజు ఫిర్యాదు చేస్తే అర్థమైంది. రెండవది మనకి ఎక్కువగా మన జిల్లాలో చూస్తే 14 మండలాల్లో 48 చెక్ బోర్డింగ్స్ ఉన్నాయి. ఎక్కువగా ఆత్మకూరు పరిధిలో ఉన్నాయి. సో వారికి సంబంధించిన కొన్ని పట్టాస్ ఇష్యూస్ అలాగే హోల్సేల్ పట్టాస్ ఇష్యూస్ వాటిని కూడా రిజాల్వ్ చేయండి. అండ్ మనకి కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసిన స్టేట్ లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా రిజాల్వ్ చేయండి. కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది అని, లేదంటే ఎడిషనల్ ల్యాండ్ పడింది అని, వేరే వాళ్ళ గవర్నమెంట్ ఎక్కడ ఎవరో ట్యాగ్ అయిపోయింది, అలాంటి టెక్నికల్ వచ్చి కేసు బై కేసు అవన్నీ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ లో ఏమేమి బెనిఫిట్స్ వచ్చినాయో అవన్నీ ఆన్లైన్ లో ఉంటాయి కాబట్టి పక్షులందరికీ బెనిఫిట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రాపర్ గా రిప్రెస్ చేసి వారికి ఆ ఎండార్స్మెంట్ చేరే విధంగా. మేడం, క్షేత్రస్థాయిలో చాలా మంది అధికారులు నెగ్లెక్ట్ గా వివరించడం వల్లే చాలా మంది మీ దగ్గరికి వస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు క్షేత్రస్థాయిలో వీళ్ళు అలసత్వం వహిస్తున్నారు? అంటే అలా కాదు, యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద కలెక్టర్ అంటే ఒక రెస్పెక్ట్ ప్రజలకు ఎవరికన్నా. అందుకని కలెక్టర్ దగ్గరికి వెళ్తే నా సమస్య తీరుతుంది అన్న ఆలోచన ఉంది. నేను వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు తహసీల్దార్ని కలిసారా, ఆర్డీఓని కలిసారా అని అడుగుతూ ఉంటాను. మండల్ సర్వేయర్ని కలిసారు, లేదమ్మో మీ దగ్గరకు వస్తే పని అవుతుంది అని చెప్తూ వస్తాను. కానీ క్షేత్ర స్థాయిలోని ఇది రిజాల్వ్ చేసేటట్టు ఎప్పటికప్పుడు ఓరియంటేషన్ ఇస్తూ ఉన్నాం, మరింత స్ట్రెంగ్ అనేది చేయడం జరుగుతుంది. మేడం, రీసెంట్ గా ఆర్డీఓ ఆఫీస్ కి చెందిన ఒక స్టాఫ్ మీద ఏసీ రైడ్స్ జరిగాయి. రెవెన్యూ కార్యాలయాల్లో ఈ రకంగా అవినీతి లంచాల ప్రోత్సాహం ఎక్కువ ఉందని వినిపిస్తుంది. ఫైల్స్ కూడా జాప్యం జరుగుతుంది. ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే దాదాపు 3 నెలలు ఈ ఆర్డీఓ కార్యాలయం ప్రతి పనికి పరిస్థితి ధరగట్టి వసూలు చేస్తున్నారు ఆరోపణలు. సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు అంటే ఎక్కువగా మన జిల్లా చూస్తారు. నాకు కూడా 80% ప్రిఫరెన్సెస్ రెవెన్యూవే వస్తాయి. డిస్ట్రిక్ట్ హెడ్ బోర్డు ఎక్కువగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటుంది. అన్నదమ్ములు అక్క చెల్లి మధ్య గొడవలు పారిశుద్ధ్యం ఉంటాయి. అవి ప్రైవేట్ ప్రాపర్టీలో ఉన్న సివిల్ నేచర్. దానికి మనకి ఎప్పుడన్నా టైటిల్ ఉంటేనే రికార్డింగ్ అథారిటీస్ గా రాస్తారు. టైటిల్ ఎవరిది అనేది తెలియకపోయినప్పుడు టైటిల్ డిక్లరేషన్ అథారిటీ సివిల్. సో ఈ విషయం చెప్పడంలో ప్రాపర్ గా వారికి అవేర్నెస్ కల్పించడంలో సరిగ్గా వ్యవహరించట్లేదు. ఆ కింద స్థాయి వాళ్ళు ఇది మాకు సంబంధం లేదు అన్నట్టుగా విడిచిపెట్టేస్తున్నారు అన్నది ఈరోజు అర్థమైంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇష్యూ పట్ల ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి అన్న దానిపై కూడా పూర్తిగా కింద స్టాఫ్ అన్నిటికీ కూడా ఓరియంటేషన్ ఇస్తాం. తర్వాత రీసర్వేలో కొన్ని ఇష్యూస్ వచ్చాయి. రీసర్వే ఇష్యూకి వచ్చినప్పుడు ఎక్కువగా మనకి పాములపాడు మండలంలో 2 గ్రామాల్లో ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయని గ్రీవెన్స్ వచ్చి చెప్పారు. దానికి కూడా స్పెషల్ టీమ్స్ వేసి పంపిస్తాం. ఎవరన్నా వాళ్ళు అనవసరంగా ఏదన్నా ఆశించినట్టు పని చేయడానికి ఏదన్నా ఆశిస్తే దానికి మనకి కాండక్ట్ రూల్స్ ఉన్నాయి, సిసిఏ రూల్స్ ఉన్నాయి, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం. అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ మనకి ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ పని వాళ్ళు చేస్తాం. మేడం, మిషన్ మండలంలో చాలా కంప్లైంట్ ఉన్నాయి మేడం. అయితే బాధ్యత తెలియకుండా రైతుల పేర్లు మార్చుతున్నారు మేడం. అలా ఉండదు, ఎందుకంటే ఖచ్చితంగా ఆర్ఓఆర్ ఎంక్వైరీ జరగాలి. అటువంటివి ఏమన్నా మా దృష్టి కోసం చాలా గట్టిగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఈ మధ్యన కూడా మీరు చూసారు, ఒక విఆర్ఓ ప్రాసిక్యూషన్ కి ఎలో చేశాం, ఇంకా తహసీల్దార్ తప్పు చేస్తే ప్రాసిక్యూషన్ కి ఎలో చేశాం. సో ఈ మెసేజ్ అయితే ఫీల్డ్ గట్టిగా పంపిస్తున్నాం. పరిధిలో లేని అంశాన్ని ప్రాపర్ ఎంక్వైరీ కండక్ట్ చేయకుండా, చట్ట పరిధిలో చూడకుండా కానీ ఎవరన్నా తప్పు కానీ చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.